వెల్కమ్ టు CJ TV. చెరకు మణికంఠ బీసీ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి బీసీ సంఘం బీసీలకి జరుగుతున్న అన్యాయం ఏంటి, వాళ్ళు కోరుకునేది ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే మణికంఠ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. నమస్తే మణికంఠ గారు, చెప్పండి, మీరు మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో ఆందోళనలో కూడా పాల్గొన్నారు. దాని తర్వాత మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్ లో కూడా మీరు జాయిన్ అయ్యి, మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్ లో ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి 12-13 సంవత్సరాల యొక్క మీ సర్వీస్ ని వదులుకొని ఈ యొక్క బీసీ మూవ్మెంట్ వైపు రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మీరేం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు చెరుకు మణికంఠ. నేను గత 12 సంవత్సరాల వరకు నేను ప్రభుత్వ ఉద్యోగం ప్రిజన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. దానికంటే ముందు మేము ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పనిచేసాము. అంతకంటే ముందు మేము ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ వచ్చేసి మాకు 6th జోన్లో భాగంగా ఉద్యోగాల అవకతవకల మీద మేము ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు మేము చాలా వరకు పోరాటాలు చేసినాం అనమాట. అక్కడ ఏమైతుందంటే మనకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో మనకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మాకు స్వయాన మేము దగ్గరుండి చూసినాం కాబట్టి మన హక్కులను కాపాడాలనుకోవాలి, తర్వాత మనకి ఏదైతే ఉందో మన ఉద్యోగాలు మనకు కావాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము ఆ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మేము నిరాహార దీక్ష చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు ప్రధానంగా బీసీలకి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఏంటి, ఇంకోటి రీసెంట్ గా కుల గణన చేసినటువంటి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం దాంట్లో ఏ అవకతవకలు చేయడం మీరు అనుకుంటారు? బీసీలు చాలా ఆందోళన చేయడం జరిగింది కదా, దీంట్లో మీరు గమనించినటువంటి విషయాలు ఏంటి? ఇప్పుడు ముఖ్యంగా మనము తెలంగాణ గవర్నమెంట్ కు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినప్పుడు 42% రిజర్వేషన్ లో మేము కల్పిస్తాము బీసీలకు అని చెప్పి అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిరు. దానికి సంతోషం. కానీ దాని కార్యాచరణ అనేది ముందుకు తీసుకెళ్లలేదు ఇప్పటి వరకు కూడా. దాని తర్వాత జనగణనలో కులగణన కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అది కులగణన చేస్తే మేము దాన్ని తర్వాత మేము కూడా చేస్తామని చెప్పారు. అది సంతోషదాయక విషయం ఏంటంటే కేంద్రం కూడా జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కూడా ప్రకటించింది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ ఎలక్షన్ లో ఏదైతే మేనిఫెస్టో ఉందో దానికి 42% రిజర్వేషన్ లో మేము అమలు చేస్తామని చెప్పి వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా చేసారు. అన్ని పార్టీలు ఏకదాటిగా మద్దతు తెలిపినాయి. దాని తర్వాత కూడా మన కేంద్ర ప్రభుత్వం కూడా జనగణన కులగణనలు పెట్టాలని చెప్పేసి మన బీసీ సంఘాల నాయకులు కానీ, తర్వాత మన బీసీలో ఉన్నటువంటి పార్టీలు రాజకీయాలు కానీ అతీతంగా మన ఆర్ కృష్ణన్న గారు కూడా ఈ మధ్య ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కానీ మరి అమిత్ షా గారి కానీ ఈ జనగణనలో కులగణన గురించి బీసీల సమస్యల గురించి కూడా ఒక నివేదిక కూడా ఒక అర్ధగంట సుమారు పార్లమెంట్ లో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు బీసీ సంఘం సంబంధించిన మూవ్మెంట్ అనగానే గత నాకు తెలిసి 4 దశాబ్దాలుగా ఆర్ కృష్ణ గారి పేరు వినిపిస్తుంది. ఆర్ కృష్ణ గారితో మీరు కలిసి చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, ఫ్యూచర్ లో ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రత్యేకంగా ఆర్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఆయన బీసీల కోసం అలుపెరగని పోరాటం ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో కూడా 50 సంవత్సరాల నుంచి ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని మళ్ళీ బీసీల విద్యార్థుల గురించి, బీసీల ఉద్యోగుల గురించి, బీసీలలో ఉన్నటువంటి ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో వాళ్ళు విద్యకు నోచుకోకుండా వాళ్ళు గ్రామ స్థాయిలో చాలా వరకు వెనుకబాటుకు గురవుతున్నారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల కోసం చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు. మా రిజర్వేషన్ల వాటా మాకు రావట్లేదు అని తాను స్వయంగా ఎంతో మంది ప్రధానమంత్రులకు, ఎంతో మంది ముఖ్యమంత్రులకు ఇప్పటి వరకు కూడా కొన్ని వేల జీవోలు తీసుకొచ్చిన ఘనత ఓన్లీ ఆర్ కృష్ణన్న గారికి ఉంది.
కాబట్టి ఆయన ఈ రోజు ఇప్పటికి కూడా ప్రెస్ మీట్లు నిర్వహించడం, రౌండ్ టేబుల్ సమావేశం చేయడం, ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, వినతి పత్రాలు సమర్పించడం, మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సమస్యను తీసుకెళ్తూ మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి మన వెనకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ ప్రతి ఒక్క అంశంలో కూడా 42% రిజర్వేషన్ల గురించి కూడా ఇప్పటి వరకు తను క్రియాశీలకంగా ప్రతిరోజు అతనే కొట్లాడుతూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఓకే మణికంఠ గారు, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అని తెలియజేశారు. అయితే బీసీ కులగణన విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఏకకంఠంతో అందరు బీసీ నాయకులు, ఇప్పుడు మున్నూరు కాపులు కానివ్వండి, పద్మశాలి కానివ్వండి, అలానే గౌడ సోదరులు అందరూ కూడా, అందరి జనాభా, బీసీల జనాభా తగ్గింది, ఓసీల జనాభా పెరిగింది, ఇది ఎంతవరకు కరెక్ట్, లక్షల కొద్ది కాపుల్ని దీంట్లో తీసేశారు అని దాని మీద ఒక ఎలిగేషన్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మీరు ధన్యవాదాలు తెలియజేశారు అంటే పద్మశాలి హ్యాపీగా ఉన్నారంటారా? అట్లని కాదండి, ఇప్పుడు ఒక వర్గానికి సంబంధించినది కాదు బీసీ అంటే. బీసీ అంటే దగ్గర దగ్గర మన రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన విషయం ఇది. గొల్ల కురుములకు 100 రోజుల్లో వాళ్ళకు గొర్రెలు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ముదిరాజులకు కూడా వాళ్ళకు అంటే కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఒక 100 రోజుల్లోపే తను హామీలు నెరవేరుస్తానని చెప్పాడు. ఈ రోజు వరకు కూడా సంవత్సరం లోపల మీరు ఈ సంవత్సరన్నర కావస్తుంది, ఈ రోజు వరకు కూడా ఏ హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు కొన్ని నెరవేర్చినవని చెప్పుకుంటున్నారు కానీ అది తాత్కాలికంగానే నడుస్తుంది తప్ప ప్రాముఖ్యత లేకుండా, అభివృద్ధి లేకుండా, జనాలలో కొంత నష్టం ఏర్పడే దిశగానే ఇది పాలన ముందుకు సాగుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు మణికంఠ గారు, ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒక పక్కన మీరు చెప్తున్నారు, ఇంకో పక్కన బీసీ సంఘాలన్నీ కూడా విడివిడిగా కృతజ్ఞతలు తెలియజేసినటువంటి సభలు పెట్టి సీఎం గారికి శాల్వాలు కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు. దీన్ని మీరు ఏ విధంగా చూడాలంటే కొంతమంది మీ కుల నాయకులు ప్రలోభాలకి లొంగారని చెప్పవచ్చా, లేకపోతే దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు బీసీ సంఘంలో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది పార్టీలో ఉండొచ్చు, పార్టీలకు అతీతంగా ఉండొచ్చు. వాళ్ళ ఒక్కొక్కరి అభిప్రాయాల మేరకు వాళ్ళు పోయి కలుస్తారు, తప్పేం లేదు. కానీ వాళ్ళకు సొంతంగా లాభం వచ్చింది, కొంతమందికి లాభం రాలేదననికి లేదు. వాళ్ళ సొంత నిర్ణయాల ప్రకారంగా రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, తొందరగా ఈ పని చేయించుకోవాలనే దిశగా కూడా వాళ్ళు ముందుకెళ్ళొచ్చు అని నేను భావిస్తున్నాను. అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ యొక్క మీరు ఏదైతే బీసీ 42% అన్నారో అది ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? ఆ దిశగా మీ బీసీ సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి? వాస్తవానికి 42% కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు పెట్టి దాంట్లో మళ్ళీ 10% ముస్లింలు మైనార్టీ కోట కింద కూడా పెట్టడం వల్ల బీసీలు వాటా తగ్గిపోతుంది. మా హక్కులు కాలరాస్తుంది. ఇప్పుడు ఏమైతుందంటే ప్రభుత్వాలు ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో ఒక విధంగా చెప్తూ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాట మారుస్తూ కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే 42% వచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి మాటలు 32% మీరే ఆటోమేటిక్ గా తగ్గించారు. అప్పుడు ఏమైతుంది, 56% ఉన్న జనాభాకి 32% అయితే నీకు సగానికి సగం వచ్చినప్పుడు వాళ్ళ అభివృద్ధి ఎలా జరుగుతుంది, వాళ్ళకు సంక్షేమ పథకాలు ఎలా వస్తున్నాయి, వాళ్ళు విద్యకు ఎలా నోచుకుంటున్నారు, వాళ్ళు ఉపాధి రంగాలలో తర్వాత మీరు సంక్షేమ పథకాలు పెట్టిన దాంట్లో కొన్ని అంశాలు మనం దగ్గరుండి పరిశీలన చేస్తే గ్రామ స్థాయిలో వాళ్లకు రిజర్వేషన్ల మీద ఎంతో మంది వాళ్లకు సమాన వాటా దక్కక ఉద్యోగులు కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అనంటే మీరు చెప్పిన వాగ్దానాలకు చేసే పనులకు సంబంధం లేకుండా ఒకటే మీకు ముఖ్యలు మేము ప్రతిరోజు మేము ఒక్కొక్క రకంగా అంటే నిరసనలు తెలపడం కానీ వినతి పత్రాలు ఇవ్వడం కానీ మా వాటా మాకు తేల్చండి, మా రాజ్యాధికారం మాకు ఇవ్వండి అనే దిశగానే మేము ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి గమనించి మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే బాగుంటుందని ప్రధానంగా ఇప్పుడు మీరు ఆర్ కృష్ణయ్య గారి యొక్క నాయకత్వంలో బీసీ సంఘం ముందుకెళ్తున్న క్రమం చూస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో చాలా మీటింగ్స్ పెడతా ఉన్నారు డిఫరెంట్ గా బీసీ సంఘం సంబంధించింది. ప్రధానంగా మీరు చేయబోయే కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మీరు స్టేట్ లో ఆల్రెడీ సెంట్రల్ కి పంపించారు, సెంట్రల్ లో ఆమోదం తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, మేమే చేస్తా ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఈ 150-60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన కులగణన అనేది ఎందుకు 10 నెలలు అనుకోవచ్చా?
మీరు మళ్ళీ ఈ యొక్క బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు పొందడానికి ఇంకా టైం ఎక్కువ పెట్టే అవకాశం ఉంది కదా. ఇండియా లెవెల్లో వాళ్ళు కొనడం చేసి అది మన స్టేట్ లో చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకెంత టైం పట్టొచ్చు? ఈ యొక్క కాలయాపన కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ప్రత్యేకంగా మనం స్థానిక సంస్థలలో ఇప్పటి వరకు సంవత్సరం దాటిపోయింది. ఫిబ్రవరికి వెళ్ళిపోయి దగ్గర ఇప్పుడు మే నడుస్తుంది. విషయం ఏంటంటే గ్రామ స్థాయిలో గాని మండల స్థాయిలో గాని రాజకీయంగా సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని ఎంపీపీ గాని వాళ్ళు ఉంటే ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమ కోసం ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారో వాళ్ళ ద్వారా నేరుగా ప్రజలకు వెళ్తుంటాయి. నేరుగా ఒక సమస్య ఏంటంటే ఒక మురికి కాలువ డ్రైనేజీ సమస్య, ఒక వాటర్ సమస్య, ఒక రెయిన్ సీజన్ లో ఉన్న సమస్య, కొన్ని అంటే మనకు కరెంటు సమస్య, కొన్ని రోడ్ల సమస్య, పబ్లిక్ అఫైర్స్ ఉన్నాయి. ఏదైనా కానీ ఒక ప్రజాప్రతినిధికి మనం పోయి విన్నవించుకుంటేనే తద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. సంవత్సరం నుంచి మీరు సంవత్సరంన్నర కావస్తుంది దగ్గర దాదాపు బీసీ డిక్లరేషన్ లో మా వాట తెలియకుండా మీరు ఎలక్షన్లకు వెళ్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తున్నారు మీరు? తప్పది, అట్లా వెళ్ళడం తప్పు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ యొక్క పర్సంటేజ్ రావాలంటే అది ప్రాసెస్ చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది. దానివల్ల ఇప్పుడు ఎలక్షన్స్ డిలే అవుతున్నాయి కదా. మీరు అసెంబ్లీలో మీరే ప్రత్యేకంగా మీరు అది చేసిరు కదండి, దాని ప్రకారంగానే మీరు 42% ప్రకారంగానే మీ జీవో పాస్ చేయండి. ఇప్పుడు అంతే పాస్ చేయండి, గవర్నర్ పంపించండి, గవర్నర్ ఆమోద ముద్ర చేసి మళ్ళీ మీకు పంపిస్తారు. మీరు అక్కడికి వెళ్ళండి, దాని ప్రకారంగానే మీరు స్పెషల్ జీవో తీసుకొచ్చి మీరు చెయ్యొచ్చు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన రాజకీయంగా మీరు ఏదైనా స్థానిక సంస్థలలో కొన్ని తీసుకోవాల్సిన విషయాలు మీ అసెంబ్లీ పరిధిలో మీకు చట్టం చేసుకునే అధికారము అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ ఎందుకుంది? ప్రత్యేకంగా ప్రజల శ్రేయస్సు కోసం చేయాల్సిన అంశాలు ఉన్నాయి అక్కడ. దాని ద్వారానే మీరు చేయాలా. కానీ మీరు దాని కాలయాపన చేస్తే అభివృద్ధి కుంటిపడుతుంది, తర్వాత కాలయాపన జరుగుతుంది, తర్వాత చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది. అంటే దీని ఒక విమర్శ కూడా ఉంది మణికంఠ గారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత కొంత ఉండడం వల్ల కాలయాపన చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉందనేది కొంతమంది కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు దీన్ని ఒక పార్టీ వర్గానికి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది బీసీలకు సంబంధించిన ఇష్యూ. ఇది ఏమైతుందంటే ఇప్పుడు విద్యారంగానికి మీరు సమానమైన వాటా ఇస్తే, ఉద్యోగాలలో సమానమైన వాటా ఇస్తే, ఈ రోజు మనం చూసుకుంటే నిన్న మనం చేసినటువంటి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషన్ లో మీరు బీసీలను మమ్మల్ని తుంగలో దొక్కి పారదంగిరు. మీరు ఏ రోజు కూడా మేము బీసీలకు బీసీలే మాకు ముందుంటారు, బీసీలే మా భుజాల పైన ఉంటారు, బీసీలే మా ఎలక్షన్ లో మా జెండా పట్టుకుని మా ఎజెండా తోటి ముందుకెళ్ళిరు అని చెప్పేసి మాట్లాడి ఇవాళ బీసీలనే వెనకబాటు మీకు ముందు చేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అంటే మీకు బీసీలు అంటే అంత చులకనా? బీసీలు అంటే మీకు మీ ఇంటి ముందరనే మొత్తం గుమ్మస్తాలకి మేము సరిపోతామా? అధికారం మాకు వద్దా? రాజకీయంగా మేము ఎదగొద్దా? మీకు ఏదైనా కానీ అధికారం మాకు ఇవ్వాలా, మాకు కుర్చీ ఇవ్వాలని ఇంట్రెస్ట్ మీకు ఎందుకు ఉండదు? మేము కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఒక సామాజికంగా 56% మేము ఉన్నాం కదా. మీకంటే మీకు ఉన్న కొంత దాంట్లో మాకు సమాన వాటా మాకు ఎందుకు దక్కట్లేదు? అంటే ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించిన కమిషన్ లో నలుగురిలో ఒక్క బీసీ కూడా లేదు అనేది మీ యొక్క ఇదా? లేదు, ఒక్క బీసీ కూడా లేదు. మాకు చాలా అన్యాయం జరిగింది. దీని మీద కూడా మేము కొంత మేరకు ముందుకెళ్లాలని అనుకుంటున్నాము. ఇది ఆర్ కృష్ణన్న గారు కూడా ఈ మధ్య ప్రాంతంలో 2 రోజుల నుంచి దాని కార్యాచరణ రూపొందిస్తున్నాము. నిరసన తెలియజేస్తాము. ఇంకొకటి ముఖ్యమంత్రి కలిసి కూడా మాకు సమానమైన వాటా ఎందుకు ఇవ్వట్లేదు, అందరికి ఇచ్చి మా బీసీలకు ఎందుకు చిన్న చూపు చూస్తారని మేము కలిసి మాట్లాడదామని. ముస్లిం మైనారిటీ కూడా ఇచ్చారు, ఒక మహిళకి ముస్లిం ఇచ్చారు, ఓసీ ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇచ్చారు, కానీ మాకు మాత్రం ఇవ్వలేదు. మరి 9% ఉన్న ముస్లింలకు ఇచ్చారు, 56% ఉన్న బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? మరి బీసీలు అంటే మీకు ఎందుకు ఇంత చూపు? మేము ఓన్లీ డ్రైవర్లుగా, మీకు గన్మెన్లుగా, మీకు ఇంట్లో పాచి పని చేయడానికి, లేకపోతే సెక్యూరిటీ గార్డులకు, లేకపోతే మీకు బండ్రోతు వ్యవస్థకే మేము సరిపోతామా? మాకు చదువుకునే దిశగా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నామా? మా అధికారం ఇంకెప్పుడు? ఎన్నో తరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఎంతో మంది కొట్లాడినాం. దాని తర్వాత కూడా 2014లో తెలంగాణ వచ్చింది. ఇప్పటి వరకు కూడా మీరు మా బీసీలను ఇంకా చిన్న చూపు చూస్తారు. ఇది ఎంతవరకు మీరు ఆలోచిస్తారు? కాబట్టి మమ్మల్ని తొక్కాలని చూస్తే ఎంతవరకు కూడా సమంజసం కాదని చెప్పి మళ్ళీ మేము మీకు చెప్తా ఉన్నాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సంబంధించి మీకున్నటువంటి
మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. దీన్ని మీరు మీ బీసీ సంఘం ఏ విధంగా తీసుకుంటుంది? కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన దాని ప్రకారంగా ఒక్కడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఈ రోజు వరకు కూడా. బీసీలకు ప్రతి జిల్లాలో ఒక బీసీ భవన్ కడతన్నారు, కట్టారా? గురుకులాలు మండలాల్లో ఇస్తున్నారు, ఇచ్చారా? బీసీ సప్లాన్ ఇస్తున్నారు. 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు మేము బీసీలకు మేము ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ప్రవేశపెడతామన్నారు. మొన్న 11,000 కోట్లు ఇచ్చారు. మా బీసీ జనాభా 56% ఉంటే మాకు 11,000 కోట్లు ఇచ్చారు, అంటే 3.6% మాకు ఇచ్చారు. అదే మిగతా వారికి చూస్తే అంటే కపట ప్రేమ చూపిస్తారు, సవతి ప్రేమ చూపిస్తారు. మీరు ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఈ పరిపాలన ముందుకు సాగుతుందని మీరు అనుకుంటున్నారా? కాబట్టి మిమ్మల్ని మేము వ్యతిరేకిస్తలేం. మా హక్కులు ఏదైతే ఉందో మా హక్కులని కాపాడుకోవాలనే దిశగా మేము ముందుకెళ్తున్నాం తప్ప ఎవరిని కించపరచడం కానీ, ఎవరిని ఉద్దేశంగా టార్గెట్ చేసి ఏదో మాట్లాడడం, ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి మేము మాట్లాడడానికి రెడీగా లేము. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉండంటే 4 కొడుకులు ఉండంటే సమానమైన వాట కోసమే కొట్లాడుతాం తప్ప పక్కనోడి కోసం కానీ లేకపోతే ప్రత్యేకంగా ఒకరి కోసం మాత్రం కొట్లాడే దిశగా బీసీలు ఏ రోజు కూడా లేరు, కాబోరు అని చెప్తా ఉన్నా. ఓకే మణికంఠ గారు, థ్యాంక్ యూ అండి. ఇది బీసీ సంఘం జనరల్ సెక్రటరీ అయినటువంటి చెరుకు మణికంఠ గారి యొక్క ఉద్దేశం. ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJA TV.